ఆంక్షలు ఏం లేవు. యా శరత్ గారు మీతోనే కంక్లూడ్ చేద్దాం. సో ఈ రెండు బిల్స్ కూడా ప్రవేశపెట్టబోతున్నారు, మేజర్ బిల్స్, ఎట్లా ఇంపాక్ట్ ఉండబోతుంది? చెప్పండి. పార్లమెంట్ డిబేట్ లో జనరల్ గా ఇట్లాంటి బిల్స్ మీద చాలా సుదీర్ఘమైనటువంటి ఆలోచనలు అందరూ అన్ని రాజకీయ పార్టీల వాళ్ళు పంచుకుంటారు. తర్వాత ఈ బిల్లును ప్రభుత్వం ముందుకు తీసుకుపోతుందా లేదా కూడా మనం చెప్పలేం. ఆల్రెడీ ప్రధానమంత్రి ఒక విషయం చెప్పినాడు, మహిళా బిల్లు విషయంలో చాలా ఆలస్యం జరిగింది. గతంలో అన్ని ప్రతిపక్షాల వాళ్ళు ఇమీడియట్ గా మహిళా బిల్లును అమల్లోకి తీసుకురావాలని అడిగినారు అని. తర్వాత పాపులర్ పబ్లిక్ ఒపీనియన్ ప్రకారంగా మహిళలకు సమానమైన ప్రతిపత్తి కల్పించడానికి ఇది తీసుకువస్తున్నామని అన్నాడు. అది చాలా సంతోషకరమైన విషయం. అయితే ఇక్కడ ఒక విషయం ఏంటంటే, ఇప్పుడు రేపు 23వ తారీఖు నాడు ఎన్నికలు అయిపోతాయి. 23 తర్వాత ఈ వ్యవహారం చేయొచ్చు. ఇప్పుడు అన్ని రాజకీయ పార్టీలు బెంగాల్లో, తమిళనాడులో అక్కడ ఇక్కడ ఎన్నికల సందడిలో ఉన్నప్పుడు ఇప్పుడు ఇమీడియట్ గా దీన్ని ప్రత్యేక సమావేశం పార్లమెంట్ది ఏర్పాల్సిన అవసరం లేక నిన్న కాక మొన్ననే కదా బడ్జెట్ సమావేశాలు కాన్క్లూడ్ అయినాయి. దానికి వెయిట్ చేసేది ఉండే, ఇప్పుడు పెద్ద ఎత్తిపోయేది అంటే ఏం లేదు. కొన్ని పొలిటికల్ ఓవర్ టోన్స్ ఉన్నమాట వాస్తవం. అయితే రెండోది ఏంటంటే, ఇప్పుడు ఈ బిల్లే ఫైనల్ అయినట్టుగా మనం ఈ రకంగా డిస్కషన్ చేయడం కూడా టూ ప్రిమాచ్యూర్. చాలా సార్లు బిల్స్లలో అమెండ్మెంట్స్ వస్తాయి, కరెక్షన్స్ వస్తాయి. మేము పార్లమెంట్ చూసేవాళ్ళం, చాలా గొప్ప గొప్ప వాళ్ళు మాట్లాడతారు, దానికి అది చేస్తే బాగుంటుంది, ఇది చేస్తే బాగుంటుంది, ఇచ్చిపుచ్చుకునే ధోరణి ఉంటుంది. ప్రభుత్వాలకి ఎంత పెద్ద ప్రభుత్వం అయినా ఇచ్చిపుచ్చుకునే ధోరణి ప్రదర్శించిన సందర్భాలు గతంలో ఉన్నాయి, ఇప్పుడు కూడా అది జరుగుతుంది. కాబట్టి ఏంటంటే, మనం మన అభిప్రాయాలు వ్యక్తం చేయడానికి వీఆర్ ఎంటైటిల్డ్ టు దిస్ ఇస్ పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ డిబేట్ అండ్ డిస్కషన్ అనే పబ్లిక్ ఇష్యూ. అంతేగాని ఇప్పుడే ఫైనలైజ్ అయినట్టుగా మనం భావించడానికి వీల్లేదు. వి ఎక్స్పెక్ట్ ప్రధానమంత్రి రేపు పార్లమెంట్ లో ఏం సమాధానం ఇవ్వదలుచుకున్నాడో, ఏ రకంగా ఆయన ప్రతిపక్షాల సూచనలు స్వీకరిస్తాడో తెలియకుండానే ముఖ్యమంత్రులు ఇట్లా ప్రధానమంత్రులను ధిక్కరించేలాగా, ప్రధానమంత్రి దేశద్రోహి అనేలాగా, లేదా దేశానికి అన్యాయం చేస్తున్నాడని, సదరన్ స్టేట్ కి అన్యాయం జరుగుతుందని ఈ మాటలు కొద్దిగా వేర్పాటువాద ధోరణితో ఉంటాయి. ఇట్లాంటి మాటలు ఏ ముఖ్యమంత్రి మాట్లాడొద్దనేది నా అభిప్రాయం. నేను గతంలో ఎన్టీ రామారావు గారితో అంటే వారు ఇది చేసినప్పుడు కూడా చాలా సార్లు నేను ఆయన అడిగేవాడిని, మీరు అట్లా ఎట్లా చేస్తారండి, ఆ రకంగా ఎట్లా మాట్లాడతారు, మీరు ఎందుకు అక్కడ డిమాండ్ చేయలేదని. ఇప్పుడు ఒక ఎంత అండి 5 TMCs ఆఫ్ వాటర్ టు మద్రాస్ అనే దాని మీద రచ్చ జరిగింది. అప్పుడు మహారాష్ట్రకి ఏం సంబంధమే లేదు. అయినా అప్పుడు ముఖ్యమంత్రి ఎస్పీ చౌహాన్ హెస్ రేజ్డ్ ఎన్ ఆబ్జెక్షన్ టు తెలుగుగంగ ప్రాజెక్ట్. ఐ ఆస్క్డ్ హిమ్, మీకేం సంబంధం, మీరు ఎట్లా ఈ విషయంలో తలదూరుస్తారని అడిగితే ఆయన చెప్పినాడు, నువ్వు మరాఠీ వాడి అయి ఉండి నువ్వు మహారాష్ట్రకు సపోర్ట్ చేస్తావా, నువ్వు తెలంగాణకు సపోర్ట్ చేస్తావా అని అన్నాడు. అంటే చెప్తున్నాను, మనం భాషలకు ప్రాంతాలకు అతీతంగా రాష్ట్రము దేశం యొక్క ఇంట్రెస్ట్ గురించి మాట్లాడాలి. సంకుచిత స్వభావం ఉంటుందని నేనైతే ఎక్స్పెక్ట్ చేయట్లేదు. డెఫినెట్లీ ప్రైమ్ మినిస్టర్ విల్ లిజన్ టు ఎవ్రీబడి. తర్వాత ఇవన్నీ అయినాక కూడా రకరకాల కోర్టులు విధానాలు కూడా ఉన్నాయి కదండి, రకరకాల వ్యవహారాలు ఉంటాయి. అఫ్ కోర్స్ డీలిమిటేషన్ మీద జ్యుడిషియల్ రివ్యూ చాలా లిమిటెడ్. దానికి ఆ బిల్లు యొక్క ప్రతిపత్తి ఎట్లా ఉంటుంది, అదంతా ఈజీగా అన్ని యాక్ట్లను అన్ని లెజిస్లేషన్స్ ను ఛాలెంజ్ చేసినట్టుగా డీలిమిటేషన్ ఛాలెంజ్ చేయడానికి వీల్లేదు. బట్ లెట్ us ఎక్స్పెక్ట్ సంథింగ్ బెటర్. ఎనీవే దెర్ ఇస్ ఎ వైడ్ స్ప్రెడ్ డిబేట్ అండ్ ఐ కంగ్రాచులేట్ జీటీవీ ఫర్ టేకింగ్ అప్ దిస్ డిబేట్ ఇమీడియట్లీ. థ్యాంక్ యూ శరత్ గారు డిబేట్ లో జాయిన్ అయినందుకు. చరణ్ కౌశిక్ గారు, తిరుపతి రెడ్డి గారు, ఆచార్య గారు, అలాగే పాపారావు గారు. సో మొత్తానికి దేశవ్యాప్తంగా అయితే డీలిమిటేషన్ పై చర్చ అయితే నడుస్తోంది. జనాభా లెక్కల ప్రకారం కాకుండా 50% సీట్లు అయితే పెంచుతామని కేంద్రం క్లారిటీ ఇచ్చింది. దీనివల్ల అయితే దక్షిణాదికి ఎటువంటి నష్టం ఉండదు, ఎందుకంటే యాజ్ ఇట్ ఈస్ పర్సంటేజ్ సీట్స్ పెరుగుతాయి కాబట్టి దక్షిణాదికి అయితే నష్టం ఉండదు అంటున్నారు. అయినా సరే పార్టీల వైజ్ గా దక్షిణాది నార్థన్ విషయంలో కొంచెం డిఫరెన్స్ ఉంది. చూద్దాం ఏమైనా అమెండ్మెంట్స్ తీసుకొస్తుందో లేకపోతే ఏమైనా చేంజెస్ జరుగుతాయా డీలిమిటేషన్ విషయంలో. ఇది వాళ్ళ TDNA స్టేట్ ఇంటూ జీ తెలుగు న్యూస్. డీలిమిటేషన్ అంశం ఇప్పుడు ఇప్పుడు 42 ఉన్నాయి. తెలంగాణలో 17, ఆంధ్రప్రదేశ్ లో 25. ఇప్పుడు వాజ్పేయి హయాంలో జరిగిన డీలిమిటేషన్ సమయంలో పార్లమెంట్ సీట్ల సంఖ్య సేమ్ ఉంది.